మనతో ఉన్నారు ఈరోజు మిస్టర్ శశినాగ్ గారు. ఈయన లాస్ట్ 8 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో ఉన్నారు. సో క్వశ్చన్స్ అన్ని ఆయన అడిగేద్దాము. నమస్కారం శశినాగ్ గారు. నమస్కారం మేడం. ఇందాక మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అన్నారు కదా, ఇలా చాణక్యుడు ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడుగుతున్నాను. చాణక్యుడు ఇంకొకటి చెప్పారు, మీతో పాటు 10 మందిని బాగు చేస్తూ మీరు బాగుపడండి అన్నట్టు అన్నారు కదా. సో ఇప్పుడు మీరు రిచ్ అవ్వాలి అనే వేలో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఈ థాట్ ప్రాసెస్ ఉండి ఉంటుంది మిగతా వాళ్ళని రిచ్ చేయాలని. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈజీ వేస్ టు బికమ్ రిచ్ ఏదైనా ఆప్షన్ ఉన్నాయా? సెకండ్ ఇన్కమ్ కానీ లేదంటే ఏదైనా ఆఫ్టర్ జాబ్ చేయడానికి ఈజీ వేస్? వెరీ గుడ్ అండి, మంచి క్వశ్చన్. మీరు చాణక్యుడు ఆ కోట్ చెప్పారు కాబట్టి నాకు కూడా చాలా ఇష్టమైన కోట్ అది. ఎందుకు అంటే ఒక ధనవంతుడు అవ్వాలి అంటే ధనవంతుడు నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ధనవంతులు చేస్తూ ధనవంతుడు అయిన వాడు లీడర్ అవుతాడు. లైక్ టాటా అంటే మీకు టాటా అంటేనే ట్రస్ట్ అని గుర్తొస్తుంది. టాటా అంటే ట్రస్ట్ అని గుర్తు రావడానికి కారణం ఏంటి అంటే టాటా ఒక్కడే రిచ్ అవుదాం అనుకోవట్లేదు, టాటా చుట్టుపక్కల ఉన్న అందరినీ రిచ్ చేస్తూ ఆయన రిచ్ అయ్యాడు. చాలా మందిని లక్షాధికారులని కోటీశ్వరుల్ని చేశాడు. ఎందుకు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి వైఫ్ కూడా ఫస్ట్ టాటాలోనే వర్క్ చేసిన ఫస్ట్ ఉమెన్. సో ఆ థాట్ ప్రాసెస్ ఆలోచన విధానం కూడా ఆవిడికి అక్కడి నుంచే వచ్చింది. అక్కడి నుంచే వచ్చింది. చాలా సార్లు సుధామూర్తి గారు చెప్పారు, చాలా సార్లు చెప్పారు ఆవిడ. కానీ ఇక్కడ మనము మీరు కోట్ని చెప్పారు కాబట్టి చెప్తున్నాను, ఎంత మందిని అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మనం కోటీశ్వరులను చెయ్యాలి అంటే వాళ్ళ ఆలోచన దృక్పథంలో మనం మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మన ఫస్ట్ ప్రాసెస్లో ఫస్ట్ థింగే మైండ్ సెట్ చేంజ్ అయితే రూట్ మ్యాప్ అనేది స్టార్ట్ అవుతుంది, డ్రీమ్ అనేది పెద్దగా పెట్టుకుంటారు. తర్వాత వెల్త్ మేనేజ్మెంట్ అని పర్ఫెక్ట్గా కనుక చేసుకుంటా వెళ్ళిపోతే మనం ఉన్నత స్థానం నుంచి ఉన్నత స్థానానికి, ఉన్నత స్థానం నుంచి అత్యున్నత స్థానానికి మారగలుగుతాం. సో నేను రిచ్ అవుతున్నాను, నేను రిచ్ అయ్యే క్రమంలో నా చుట్టుపక్కల 2032 సంవత్సరం వరకు 1,00,000 మంది కోటీశ్వరులను చేయటమే నా ధ్యేయం. నన్ను చూసి నవ్వచ్చు, నన్ను వెక్కిరించచ్చు, నా గురించి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎవరు కూడా పక్కన వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితిలో లేము. నాది నాకు, నా గురించి, నా డబ్బులు నేనే రిచ్ అవ్వాలి అలా అనుకుంటున్నారు కదా. సో ఈ మైండ్ సెట్ మీకు ఎలా చేంజ్ అయింది? నేను బాగుపడాలి, పక్కన వాళ్ళని కూడా కొంచెం బాగుపడాలి అంటే ఒకటేనండి, మనం పెరిగిన పేరెంటింగ్ నేను ఇప్పటికీ గర్వంగా చెప్పుకుంటాను. మా మదరు మా ఫాదరు చాలా సాక్రిఫైస్ చేసి 1 గ్రామ్ బంగారం కూడా మా మదర్ కొనుక్కోలేదండి. మా ఎడ్యుకేషన్ కోసం అని చెప్పి ఆవిడ చాలా కష్టపడ్డారు. మా మదర్ అవ్వచ్చు, మా ఫాదర్ అవ్వచ్చు. మా ఫాదర్ వ్యవసాయం చేసుకునేవాళ్ళు, షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు. మా మదరు టైలరింగ్ చేసేవాళ్ళు. టైలరింగ్తో పాటు చాలా వర్క్ చేశారు పాపం. అంటే ఇక్కడ సెకండ్ ఇన్కమ్ అన్నారు కాబట్టి నేను ఇంకోటి యాడ్ చేస్తాను. మా మదర్ టైలరింగ్ చేసేవాళ్ళు. టైలరింగ్తో పాటు ఏం చేసేవాళ్ళు అంటే మాకు ఒక 4 గేదెలు ఉండేవి, ఒక 2 ఆవులు ఉండేవి. ఆ పిడకలు తయారు చేసేవాళ్ళు. ఉన్న ప్లేస్లో కూరగాయలు వేసేవాళ్ళు. అంటే బయటకు అమ్మేవాళ్ళు కాదు, అట్లీస్ట్ ఇంట్లోకి ఆ కూరగాయలు వాడటం వల్ల కూరగాయల ఖర్చు తగ్గిపోయేది. కరెక్ట్. సో ఈ విధంగా ఆవిడ ఏం చేశారంటే ఒక చక్కటి వెల్త్ మేనేజ్మెంట్ని పకడ్బందీగా ఇంట్లో పెట్టారు. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు అప్పు చేసి ఎకరం పొలం కొన్నారు ఊళ్ళో. 1,00,000 రూపాయలు మొత్తం అప్పే. ఎందుకు అంటే మా ఫ్యూచర్ కోసం. కరెక్ట్. సో ఈ రోజున నేను ఈ విధంగా ఆలోచించడానికి రీజన్ ఏంటంటే మా మదర్ ఫ్రీగా చాలా మందికి టైలరింగ్ నేర్పించేవాళ్ళు. చాలా మందికి మీరు ఇట్లా ఉంటే కంపల్సరిగా మీకు రేపటి రోజున మీ పిల్లల్ని చదివించుకోలేరు, చదువులకు చాలా ఖర్చు అవుతుంది. నేను టైలర్ని, మీరు కూడా టైలరింగ్ పెట్టుకోండి, నాకేం కాంపిటీషన్ కాదు. నా బిజినెస్ నాకుంటుంది, మీ బిజినెస్ మీకుంటుంది. లేదు మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాలో మీరు వర్క్ చేయండి అని చెప్పాలి. మా తాతగారు ఎల్ఐసి ఏజెంట్గా చేశారు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఆయన ఎల్ఐసి కట్టిస్తూ లోన్స్ ఇప్పించి చాలా బిజినెస్లు పెట్టించారు. బట్టల షాపులని, లేదంటే చిల్లర కొట్లని. ఆయన చెప్పేది మాట ఎప్పుడు ఏంటంటే కంపల్సరిగా మనిషి అన్న తర్వాత వ్యాపకం ఉండాలి. ఆ వ్యాపకం ఏదై ఉండాలంటే ఎర్నింగే వ్యాపకం అయి ఉండాలి అని చెప్పాడు. మీకు ఇంకా మామూలుగా మనం ఏమైనా అడిగామనుకోండి ఇలా ఇంటర్వ్యూలో ఏదేదో చెప్తారు. రతన్ టాటా గారు నాకు ఇన్స్పిరేషన్, లేకపోతే ధీరుభాయ్ అంబానీ. మీరు అంటే మదర్ ని మనం చూసినప్పుడు ఆవిడ చేసే సాక్రిఫైసెస్ కానీ ఆవిడ చేస్తున్న అదర్ యాక్టివిటీస్ వల్ల చాలా నేర్చుకోవచ్చు. ఐ థింక్ అది మీ ఇన్స్పిరేషన్ పాయింట్ అవడం అనేది ఫస్ట్ మీ మైండ్ సెట్ చేంజ్ లో డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఏమో బై డిఫాల్ట్ గాడ్ నాకు ఫస్ట్ నుంచి అది ఇచ్చాడో ఏమో తెలియదు. నాకు ఫస్ట్ నా 7th క్లాస్లో వ్యాస రచనలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్న.
దేని గురించి రాయమంటారంటే మదర్ గురించి రాయమన్నారు, మాతృదేవో భవ దాని గురించి రాయమన్నారు. నాకేం తెలియదు అసలు వ్యాస రచన అంటే ఎట్లా ఎస్సే రైటింగ్ ఏం రాయాలనేది నాకు తెలియదు. సరే నేనేం చేశాను, ఎస్సే రైట్ రాయమన్నాడు. మా ఫ్రెండ్ 6th క్లాస్లో ప్రైజ్ వచ్చినాడు, ఒరే రారా రాద్దు కానీ అని చెప్పి తీసుకెళ్ళాడు నన్ను అక్కడికి. తీసుకెళ్తే ఒక పేపర్ ఇచ్చారు, పెన్ ఇచ్చారు. సరే నేనేం చేసినానంటే పైన మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ నువ్వు 2 లైన్లు రాసేసరికి నాకు ఆగిపోయింది. ఏం రాయాలో తెలియదు. తెలియనప్పుడు నేనేం చేశాను అంటే మా మదరు మార్నింగ్ 4 గంటల నుంచి ఈవినింగ్ వరకు చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, పని ఏదైతే ఉంటుందో అదే రాశాను. ఎందుకంటే మా మదర్ అంటే నాకు బాగా ఇష్టం, మా తాతయ్య అంటే నాకు బాగా ఇష్టం, వీళ్ళంటే బాగా ఇష్టం నాకు. ఇంకొక రోల్ మోడల్ గురించి నాకు తెలియదు. వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ నేను పెరిగా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు, ఇదే నా ప్రపంచం. సో వాళ్ళ దగ్గర రోజుకు ఒక కథ ఉందే నాకు నిద్ర పట్టేది కాదు. నేను నిద్రపోవాలంటే నాకు ఒక కథ చెప్పాలి, ఏదో ఒక కథ. వాళ్ళు కూడా నాకేం చెప్పారు, ఇట్లాంటి కథలే చెప్పారు. అంటే ఒక మంచి స్థాయికి ఎదగాలి అన్న కథలు చెప్పారు. ఇది వరకు నీతి కథల్లో చాలా అవే ఉంటాయి. సో ఈ రోజు మనం అవన్నీ చెప్పట్లా. కానీ నాకున్న ఒక వీక్నెస్ అవ్వచ్చు, నిద్రపోవాలి అంటే కథ చెప్తే గానీ నిద్రపోని నా వీక్నెస్ నాకు ప్లస్ అయింది. రోజుకు కథ. అది శివాజీ గారికి వాళ్ళ అమ్మగారు మొత్తం పాఠాలు నేర్పించినట్టు నేను కూడా నేర్చుకున్నది ఏంటంటే మా మదర్ అవ్వచ్చు, ఫాదర్ అవ్వచ్చు, మా తాతగారు అవ్వచ్చు, వీళ్ళు చెప్పిందే నేను నేర్చుకున్నాను. ఈ రోజుకైనా సరే వాటిని బేస్ చేసుకుని నా ఆలోచన విధానం మారింది. సో చుట్టుపక్కల పరిస్థితులు అవ్వచ్చు, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. నేను ఒక పల్లెటూరులో, మారుమూల పల్లెటూరులో పుట్టడం నేను చేసుకున్న సుకృతం, ఫస్ట్ సుకృతం. రెండోది నేను ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టడం ఇంకా మంచి థింగ్. రెండోది మా నాన్నగారు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తానే ఉండేవాళ్ళు. ఒక్క నిమిషం మేము ఖాళీగా ఉంటే గడ్డన్న పీకిచ్చేవాడు మా చేత, లేదంటే సైకిల్ తుడిపించేవాడు. చాలా స్ట్రిక్ట్, చాలా భయం వేసేది. మా నాన్న ఉన్నాడంటే భయం వేసేది. కానీ వన్స్ మేము కాలేజీ లైఫ్కి వచ్చిన తర్వాత చాలా బెస్ట్ ఫ్రెండ్. ఏ విషయమైనా మేము ఆయనకి చెప్పే విధంగా తయారు. పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అవేర్నెస్ అనేది, అవగాహన అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పేరెంటింగ్ నుంచే వస్తుంది. బట్ ఈ రోజున మనం ఎందుకు మిస్ అవుతున్నాం అంటే బిజీ లైఫ్ వల్ల. అంతే కదండి, మార్నింగ్ టు ఈవినింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రోజులు పనులు చేస్తున్నా ఎంతో కొంత ఇంట్లో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళి జాబ్ చేయాలి, నేను వాళ్ళు చెప్పినట్టు నేను చేయగలుగుతా. మా మదర్ ఫాదర్ వాళ్ళ ఓన్ జాబ్స్ వాళ్ళు చేసుకున్నారు. వ్యవసాయం అవ్వచ్చు, టైలరింగ్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఆవిడ రిమైనింగ్ టైంలో చేసేవాళ్ళు. సంక్రాంతి సీజన్ లో అయితే నైట్ అల్లా కుట్టేవాళ్ళు. సో వాళ్ళ సీజన్ లో అంటే వాళ్ళ కన్వీనియన్స్ ఉండేది. వాళ్ళు కుట్టాలన్నప్పుడు కుట్టేవాళ్ళు, ఆగాలన్నప్పుడు. కానీ మనకి ఇప్పుడు అది లేదు కదా. టైం అంటే టైం వెళ్ళాలి, టైం కంటే టైంకి రావాలి. వాళ్ళు చెప్పిన టైంలో మనం వర్క్ చేయాలి. అందుకని నేను నమ్మింది ఏంటంటే నేను 2021లో జాబ్స్ అన్ని మానేశాను. ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ అన్ని మానేశాను. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉన్న టైంలో వర్క్ చేసుకునే జాబ్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేశాను. ఎందుకంటే నేను బ్యాక్కి తిరిగి చూసుకున్నప్పుడు అరే వాళ్ళు ఉన్న కొంచెం డబ్బుల్లో ఎంతో కొంత కూడబెట్టగలిగారు మన ఈ స్థాయికి. నేను ఎంటెక్ పిహెచ్డి చేశాను, మా అన్నయ్య సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేశాడు. ఇద్దరం బ్రదర్స్ మేము. ఇద్దరిని అంత స్టాండర్డ్స్లో చదివించగలిగారు అంటే ఉన్న కొంచెంతోనే. కానీ అంటే అప్పులు లేవు, మళ్ళీ అప్పులు లేకుండా. సో కానీ డెప్ట్ లేకుండా వాళ్ళు అట్లా చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? మనకు వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. థ్యాంక్ యూ సో మచ్.